పరుగు తీస్తా ఉన్నారు గైస్. సో ఈ బండ కింద అయితే గైస్ ఫైనల్లీ వి రీచ్డ్. గోవింద్ మందిర్ కొట్టి తీయాలా? అందరూ బట్టల్లో ఉన్నారు, మాల్ బట్టల్లో. మనమే చూడు కలర్ కలర్ డ్రెస్ లో ఉన్నాం. దివ్యాకు కూడా ఒక రేంజ్ ఓకే, ఎల్లో డ్రెస్ అందే. వాళ్ళు చెప్తారు అరోగరా అంట. పరుగు తీస్తా ఉన్నారు గైస్. ఏంది చూసా దేన్ని వీడియో నారా? కెమెరాలు అంతా వాళ్ళ దగ్గర ఉంది. ఏం చేసేది? ఇద్దరు కెమెరామెన్లు ముందర నిల్చుకుని ఏం చేస్తాడారో తెలియదు. నీ దగ్గర ఉండలేదు కదా, నువ్వు వచ్చేసిండేదే ఒకటి. అయ్యో మా కెమెరామెన్ నేను తప్పుగా అనుకున్నా, తీస్తా అంటారు వీడియోలు. పాప నువ్వు రాకూడదా వీడియోలకి? సిగ్గు నాకు కూడా సిగ్గే, కానీ చెయ్యాలి తప్ప జనాలు చూడాలంటే. సిగ్గు వస్తుందా? ఆయన దగ్గర ఒక మైక్ ఇచ్చేయండి, ఆడియో ట్రాన్స్మిట్ తీసుకుని. మీ హ్యాండ్ బ్యాగ్ లో లేదా? ఒకే మైక్. ఈ అన్న ఆడియో మీకు విజిబుల్ లేదా నాకు తెలియలే. నా ఆడియో మాత్రం ఫుల్ క్లియర్ గా వస్తుంది, ఎందుకంటే నా దగ్గర మైక్ ఉంది. ఈయన దగ్గర మైక్ లేదు. నవ్వి సిగ్గు తెప్పిస్తా అన్నాడు గైస్. ఊరుకుండి మాకని కాదు వీడియోస్ వేస్తాండి ఇంత జనాల ముందు. ఏమంటావునా? అంతే, ఇంత జనాల మధ్యలో వీడియోస్ వేస్తే సిగ్గుగా ఉన్నాను. వీడియో కోసం అటు చెప్పాలి. వీడియో ఏమి నీకే చూడాడా? ఏ మంకీ కుత్తా హే అరోగరా ఆంటీ చెప్పుకుంటుంది. అరోగరా అరోగరా
ఎంతసేపు తెలియదు ఫ్రెండ్స్, చెమట కారిపోతుంది ఈడ. ఇప్పుడు ఆడిపోయి ఆయన డాన్స్ చేస్తాడు ఇప్పుడు గాయత్రికి. మమ్మీ ఆయన వీడియోస్ ఆయన పోయి డాన్స్ చేస్తాడు. ఆ తట్టన ఆయన డాన్స్ చేస్తాడు. వేసలే మన చేతిలో మట్టు నేను ఎత్తిస్తా అన్నారు. అరోగరా అరోగరా గైస్ వచ్చేసరికి అంతా ఒక కెమెరామెన్ ఒక ఎడిటర్ పెట్టుకోవాలా, లేదంటే వీళ్ళతో పని వేయలే. వద్దు గైస్ అన్న బోన్సర్గా అరోగరా 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 చాలంటే ఆడు గుంతుపుడు వస్తుంది. అరోక మళ్ళా ఈడ రౌండ్ లేపిస్తా అంటారు. మా అన్నకి ఇది ఒక ఏదో కన్నడ సినిమా చూసింటాడు, లేదా తెలుగు సినిమానే కన్నడలో చూసింటాడు. అది కన్నడిగా కన్నడిగా ఊర్లోనే రౌండ్ కొడతా అంటారు. జై కెఫెటేరియాకి. ఏంది నేను అన్న నేర్చుకున్నాను కదా, కన్ఫామ్ ఫేమస్ అయిపోతాను నిజంగా. చూడు అన్న నేర్చుకున్నాను కదా, రేపే చూడు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్. ఏం ధనుష 1 మిలియన్ అంటే ఫేమస్ అంటావా? నీకు 1 మిలియన్ ఏమి, నీకు కావాలంటే ఈవెంట్ కూడా ఏదైనా ఉంటే చెప్పు, ఫ్రీగా చేసి పెడతారు. కావాలంటే ఫ్రీ ఫ్రీ వట్టి అది ఏం చేయచ్చు. లాక్స్ నుంచి ఎవరు బుక్ చేసుకున్నా ఫ్రీ. కావాలంటే అన్న నంబర్ కావాలంటే నా దగ్గర లేదు, అన్నని అడిగి తెలుసుకోండి. కావాలంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, దాన్ని కావాలంటే ఇస్తా. అరిస్తే కదమ్మా, అప్పుడు దేవుడు వచ్చింది ఎగురులో.
నా కావాలి కొట్టే చిరుచుగా గది నువ్వు అటు సైడ్కి పో, మళ్ళీ వీడియో అంటావు. ఎట్టిది ఓకే అలవాళ్ళు వస్తున్నానా? కింద పెట్టచ్చా? మనం ఎప్పుడుదా మునిగి లేసి వచ్చాము, కోనేరులో అంతా నీళ్ళు పోసుకుని ఫ్రాంచ్. సో ఇప్పుడైతే ఇటు పూజ చేసేసి పైకి అయితే ఎక్కాల. ఆడ తెల్లగుడి అటు సెట్లో కవర్ అయిపోయింది, ఆడైతే వెళ్ళాల. సో ఇటు మొక్కేసి పైకి అయితే వెళ్ళాల. ఫైనలీ వి రీచ్డ్. నేనైతే వచ్చేసా, ఇంకా వాళ్ళైతే రావాలి. అప్పుడు కింద అయితే ఉన్నారు జనాలు, ఎట్లున్నారు వస్తూనే ఉండరు. అంటే నేను పైకి వచ్చేసా, ఫుల్ సుస్తుగా ఉంది.
గాయస్ ఈ గుహలోనే ఉండేది గాయస్ దేవుడు. సో ఈ బండ కింద అయితే వెల్లిమలై మురుగుడు అయితే ఉండేది. సో చూడండి గాయస్, నాకు మళ్ళా అయితే ఆ పూజారి అయితే మళ్ళీ మనకైతే మాల అయితే వేసాడు గాయస్. ఎప్పుడు వెళ్ళా మాల అయితే వేస్తా అంటారు, ఏమో తెల్లే. నిన్న వచ్చేసి అభిషేకానికి దుడ్డు ఇస్తే అందుకే వేసిరి. ఈరోజు అర్చన చేసే 100 రూపాయలు ఇస్తే దానికేమో మాల వేసింది. చూడండి గైస్, మాల అంతా వేసి ప్రతిసారి నాకే మాల వస్తాను, మా మమ్మీకి రాలే. మా మమ్మీకి ఈరోజు తలారితో వచ్చింది, నా చెల్లికి పాపం రానేలేదు 2 సార్లు. ఇట్లా గైస్ ఈ బండి కింద ఉండేది దేవుడు అయితే. దేవుడు వచ్చి ఈడే అంట పెళ్లి చేసుకునింది. సో చాలా ఫేమస్, మీరు కూడా వచ్చి రండా. మీకు ఏదైనా జరగాలనుకుంటే రండా. లవ్ మ్యారేజ్ ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇక్కడ రండా. ఇంట్లో ఒప్పుకోవాలనుకుంటే, అరేంజ్ మ్యారేజ్ అయితే మీకు పెళ్లి అవ్వాలనుకుంటే ఇక్కడ రండా, పెళ్లి అవుద్ది. మనమే లేదంటే చెప్పేస్తాం. మొక్కుంటే అవుతుందండి గైస్ రండా. పండ్ల గురించి మీరు ఏదైనా కోరుకొని లవ్ మ్యారేజ్ అయితే రండి గైస్, అవుద్ది. సో ఇప్పుడైతే మనం కింద దిగాలన్నమాట. చూడండి గైస్, ఇక్కడ బండ రాళ్ళ మీద రాళ్ళు పెట్టిండారు, ఎందుకంటే ఇల్లు కడుతున్నారంట. ఇక్కడ ఉయ్యాలు కట్టిండారు, కట్టేది బిడ్లు పుట్టేకంట గైస్. స్పాట్ ఏముంది నేను దొల్లిచ్చు. రాత్రి వ్యూ, డే వ్యూ, నైట్ వ్యూ, డే వ్యూ.